అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ చాలా భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకును కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎప్పుడు గొడవలు ఉండేవి, అట్లాంటప్పుడు మేమిద్దరం కలిసి ఎట్లా వ్యాపారం చేస్తాం, అదేదో క్వార్జ్ మైనింగ్కి సంబంధించి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలంటే సిబిఐతో దర్యాప్తు చేయించండి, ఈడీతో దర్యాప్తు చేయించండి, సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించండి, నాకేం ప్రాబ్లం లేదు అన్నటువంటి. ఇక్కడ పాయింట్ అలా ఒకటే, నువ్వు చేసావా చెయ్యలేదా అన్నది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నోళ్ళు, క్రియాశీలకంగా ఉన్నోళ్ళు ఖచ్చితంగా మోటాముల్లా సర్దుకుని ఒక సంచి, దాంట్లో ఓ 2 జతల బట్టలు, ఓ లుంగి, లేకపోతే కనుక ఒక షార్ట్స్ ఒక 2, అట్లాగే కావాల్సినటువంటి మందులు ఏమన్నా ఉంటే అందులో పెట్టుకుని రెడీలో ఉంచుకోవడం బెటర్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీసులు ఏ రోజునైనా ఏ అర్ధరాత్రి అయినా వస్తారు, అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, తీసుకువెళ్తారు. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక కేసు తర్వాత ఒక కేసు, కొన్ని నెలల పాటు మిమ్మల్ని జైల్లో ఉంచుతారు. మానసికంగా మీరు కృంగిపోయి రాజకీయాల నుంచైనా బయటికి వెళ్ళిపోవాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచైనా దూరం కావాలి, లేదా జగన్ని ద్వేషించడమైనా ప్రారంభించాలి, లేదా ఆరోగ్యాలు పోగొట్టుకుని రాజకీయాలని వదిలేసుకోవాలి. అప్పటిదాకా ఇది నడుస్తూ ఉంటుంది. ఇంకొక 2 ఏళ్ళు దాకా నడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.